సువార్త అనేది యేసు ప్రభు వచ్చి చనిపోయి పునరుద్ధానుడైనటువంటి ఈ సంఘటనలన్నిటిని కూడా నలుగురు సువార్తికులు పొందుపరిచారు బైబిల్లో. వాస్తవంగా చరిత్రలో చూసినట్లయితే 24 సువార్తలు తీసింది. 24 సువార్తల్లో ఈ బయటికి తీసింది ఏంటంటే 4 సువార్తలనే తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి, భక్తులను ప్రేరేపించి 66 పుస్తకాల్లో, లేదంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో 4 సువార్తలే రాయించాడు. కారణం ఏంటంటే అంతకుముందు చాలా సువార్తలు ఉన్నాయి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 200 సంవత్సరాలు గడిచిన తర్వాత చాలామంది యేసు ప్రభు మీద వార్తలను పుట్టించారు, చాలామంది పుస్తకాలు రాయించారు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకాన్ని హీరో అయిపోయాడు, ఆయన్నే హీరో అయిపోయాడు కాబట్టి ఆయన మీదే పుస్తకాలు రాశారు. చాలామంది పుస్తకాలు రాసేటువంటి అలవాటు ఉంది. ఆ పుస్తకాలని అమ్ముకోవటానికి కానీ ఏదన్నా అవని పుస్తకాలను రాసినప్పుడు ఈ 4 సువార్తలకే కాకుండా తోమా రాసిన సువార్త, బర్నబాసు రాసిన సువార్త, ఫిలిప్పు రాసినటువంటి సువార్త, మర్దలేని మార్త రాసినటువంటి సువార్తలు, ఈ విధంగా చాలామంది సువార్తలు ఉన్నాయి. టోటల్గా 24 సువార్తలు ఉన్నాయి చరిత్రలో. అయితే అందులో సెలెక్ట్ చేసింది 4 సువార్తలే. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలని మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో 37 అద్భుతాలు చేశాడు దేవుడు. కొత్త నిబంధనలో 37 నుండి చేసింది, ఇంకేం చేయలేదా ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు? అంటే కొన్ని లక్షలు అద్భుతాలు చేశాడు, కొన్ని లక్షల మందిని ఆయన బాగు చేశాడు. అయితే వాటినన్నిటిని కూడా బైబిల్ గ్రంథంలో పొందుపరచడానికి వీలు పడలేదు. అందుకనే మరి పౌలు గారు చెప్తాంటాడు, ఈ గ్రంథాన్ని గనక యేసు ప్రభు చేసినవన్నీ కూడా రాయాలంటే ఈ భూమి ఆకాశం సరిపోదు అన్నాడు. ఈ భూమి ఆకాశం సరిపోదు అని చెప్పాడంటే అన్ని కార్యములు దేవుడు 3.5 సంవత్సరాల్లో ఈ లోకములో ఆయన చేశాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. 33.5 సంవత్సరాల్లో చివరి 3.5 సంవత్సరాలే యేసు ప్రభు బోధించాడు బయటకు వచ్చి. ఈ 3.5 సంవత్సరాల వ్యవధిలో 2.5 సంవత్సరాలు గల్లయ్య ప్రాంతంలో ఆయన బ్రతికితే 1 సంవత్సరం యెరూషలేములోకి వచ్చాడు ఆయన. ఈత మట్టల ఆదివారం అంటాం, రాబోతా ఉంది కదా మట్టల ఆదివారం. ఆ దినమున యెరూషలేములకు ప్రవేశించినటువంటి ప్రభు 1 సంవత్సరం యెరూషలేములో ఉన్నాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు యేసు ప్రభుల వారు భరించారు. టోటల్గా 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన బ్రతికి 33 సంవత్సరాల్లో ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ దినముల్లో ఆయన బోధిస్తూ 3.5 సంవత్సరాలు ప్రకటిస్తూ అనేకమైనటువంటి సత్యములను, వాస్తవాలను ప్రకటిస్తూ ప్రభు రాకడ గురించి అనేటువంటి వాగ్దానాలను ఆయన తెలియజేస్తూ ప్రతి వ్యక్తిని కూడా సరైనటువంటి రీతిలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి, ఏ విధంగా మనము మంచితనముతో ఏ విధంగా ఉండాలి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని అనేకమైనటువంటి సత్యాలు మనిషికి బోధిస్తూ ఆయన వచ్చాడు. అయితే చివరి దినాల్లో, ఏ దినము? యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడినటువంటి ఆ దినాలు ఆసన్నమైనప్పుడు ఆయన లాస్ట్ 23 గంటలు అంటే ఎప్పుడో తెలుసా? పస్కాని ఆచరించిన తర్వాత మేడగదిలోకి వెళ్ళి యేసు ప్రభు 12 మంది శిష్యులతో ఆయన పస్కాన్ని ఆచరించారు. పస్కాన్ని భుజించిన తర్వాత పస్కా మేడగదిలోకి 7 గంటలకి వెళ్ళాడు. రేపొద్దున సిలువ వేయబడే ముందు ఆయన 7 గంటలకి పస్కా రూములోకి మేడగదిలోకి వెళ్ళాడు. ఆ 7 గంటల నుంచి మరునాడు అంటే శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డాడు. గురువారం సాయంత్రం 7 గంటలకి మేడగదిలోకి ఆయన ప్రవేశిస్తే పస్కాను ఆచరించిన తర్వాత 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన మేడగదిలోనే ఆయన ఉన్నాడు. శిష్యులతో ఆయన మాట్లాడాడు. చివరి గడియలు శిష్యులతో గడిపాడు, కొన్ని మాటలు చెప్పాడు. అక్కడ నుంచి 9 గంటల నుంచి 9:30 ఆ ప్రాంతంలోకి, దాదాపుగా 9:10 అవచ్చేమో, ఆ 9:30 ఆ 10 ఆ ప్రాంతంలోకి గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. గెత్సెమనే తోటలో
11 గంటల వరకు ఆయన ప్రార్థన చేసిన తర్వాత యోధ కొంతమంది ఆ సైనికులను తీసుకొని యేసుప్రభుని నమ్మివేశాడు కాబట్టి వాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చినప్పుడు అక్కడి నుంచి తెల్లవారే వరకు కూడా ఆయనకి 12 గంటల వ్యవధిలో 11:30 ప్రాంతంలో అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. అన్నా అంటే ప్రధాన యాజకుడు, అన్నా కైప అని ఇద్దరు ప్రధాన యాజకులు ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత 12 గంటలకు 2 తీర్పులు అయిపోయినాయి. తర్వాత తెల్లవారి 6 గంటలకి ఆయన పిలాతు ముందు తీసుకెళ్ళి నిలబెట్టారు. పిలాతు దగ్గర నుంచి మళ్ళీ హేరోది దగ్గరికి వచ్చారు. హేరోది దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి. ఈ విధంగా యేసు ప్రభు ఆయన 11 గంటల నుంచి అంటే 7 గంటల నుంచి ఆయన ప్రాణం పెట్టి చనిపోయింది ఎప్పుడంటే శుక్రవారం 3 గంటలకి. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన కంటిన్యూగా దెబ్బలు తింటానున్నాడు. అవమానాలు, నిందలు ఎన్ని చేస్తూ ఆయన శిలువ మరణానికి తన ప్రాణాన్ని అప్పగించినటువంటి ఈ టైం అంతా కూడా 23 గంటలు. మీకు అర్థమైందా? నేను పాఠంలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయినా అర్థమైంది కదా? 23 గంటలు వ్యవధిలో యేసు ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించాడనే విషయాల్ని నేను క్లుప్తంగా చెప్పుకుంటా వస్తా ఉన్నా. వాటిని గమనిద్దాం. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు నాకు సాధ్యమైనంత వరకు నేను కట్ చేసేస్తాను, అన్ని విషయాలు చెప్పలేను. అయితే తర్వాత మీరు ఆదివారం చెప్పేయి, మళ్ళీ బుధవారం చెప్పేయి మీరు యూట్యూబ్లో చూడండి. మళ్ళీ శుక్రవారం మీరు వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను. చూద్దాము. యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడేటువంటి ఆ రాత్రి, ఆ ముందు రాత్రి పస్కాని ఆచరించాలి. ఎప్పుడు కూడా పస్కా పండుగను ఎప్పుడు ఆచరిస్తారు తెలుసా? ఈ పస్కా పండుగను జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి విడిపించబడటానికి గాను గొర్రె పిల్లను వధించారని చెప్పా కదా. అదే పస్కా పండుగ. దాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి పస్కా పండుగని ఏటా జరుపుకుంటారు ఇప్పటికీ కూడా. యూదులు, ఇశ్రాయేలీలు షారన్ కూర్చోవాలి, బయటికి వెళ్ళవు. దేవుడు కూడా 7 పండుగలు జరుపుకుంటారు. ఎన్ని పండుగలు? 7 పండుగలు జరుపుకుంటారు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు. 7 పండుగలలో ప్రధానమైనటువంటి పండుగలు 3 పండుగలు. ఈ 3 పండుగలు ఏంటి తెలుసా? పస్కా పండుగ ఒకటి ప్రధానమైనటువంటి పండుగ. పస్కా పండుగ, గుడారాల పండుగ, పెంతుకొస్తు పండుగ. ఈ 3 పండుగలు ఈరోజు కూడా వాళ్ళు ఆచరిస్తూనే ఉంటారు. పస్కా పండుగను ఎందుకు ఆచరిస్తారంటే, ప్రభువా ఇదిగో ఐగుప్తు దేశంలో ఆ మరణ దూత నుంచి మమ్మల్ని విడిపించటానికి గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధముల మీద రాయించి మమ్మల్ని ఆ మరణ దూత నుండి దాటించి, ఐగుప్తు యొక్క సంఖ్యల నుంచి, బంధకముల నుంచి దాటించి మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాన దేశానికి మీరు నడిపించారు, విడిపించారు గనక దాన్ని పస్కా పండుగ అని పిలుస్తారు, దాన్ని ఆచరిస్తారు. పస్కా పండుగ అంటే పాస్ ఓవర్ దాటిపోవుట, మరణదూత దాటిపోవుట అన్న విషయాన్ని గడిచినటువంటి వారాల్లో నేను చెప్పాను, మీరందరూ విన్నారు. ఈ పస్కా పండుగను ఏటేటా వాళ్ళు ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఎక్కడున్నప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పురుషులు ఈ 3 పండుగలకి యెరూషలేములో అటెండ్ అవ్వాలి. యెరూషలేముకి రావాల్సిందే. యెరూషలేములోకి పురుషులందరూ రావాల్సిందే. పెద్ద పెద్ద గుడారాలు రోడ్డు పక్కన వేసుకొని కొన్ని మైళ్ళు వాళ్ళు ఉంటారంట, నివసిస్తూ ఉంటారంట. 35 లక్షల మంది ఏటేటా ఆ రోజుల్లో, యేసు ప్రభు ఉన్నటువంటి రోజుల్లో ఆ పస్కా పండుగను ఆచరించటం అనేది 35 లక్షల మంది ఇశ్రాయేలీలు ఈ యెరూషలేములకు వచ్చేవాళ్ళు దీన్ని ఆచరిస్తానికి. అయితే యేసు ప్రభు కూడా యూదుడే కాబట్టి ఆయన కూడా ఆచరించాలి. యేసు ప్రభు కూడా ఆచరించాలి కాబట్టి ఆయన ఆచార ప్రకారము ఆయన పస్కా పండుగ రోజున లాస్ట్ వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, చివరి గొర్రె పిల్లగా వచ్చాడు కాబట్టి ఈ పస్కాని ఆచరించడానికి యేసు ప్రభు అతని శిష్య బృందాన్ని తీసుకొని బయలుదేరాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, 2 శిష్యులు పిలిచి ఒక మాట చెప్పాడు. ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళండి. మీరు మత్తయ్య, మార్కు, లోక ఈ సువార్తల్లో ఉంటుంది ఆ మాట. మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో ఉంటుంది. మాట్లాడకూడదు.
అయితే యేసు ప్రభు చెప్పి, మీరు వెళుతున్నప్పుడు ఊరిలో ఒక వ్యక్తి ఒక కుండతో నీళ్లు మోసుకుంటూ వస్తాడు. ఇదే మీకు జ్ఞాపకం, ఇదే మీకు ఐడెంటిటీ. అతన్ని మీరు ఫాలో అవ్వండి. ఎక్కడ జరుపుకోవాలి ప్రభువా అన్నారు శిష్యులు. పస్కాని ఈ సంవత్సరం ఎక్కడ జరుపుకుందాం ప్రభువా అని అంటే, అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక గుర్తు చెప్పాడు ఆయన. ఈ పట్టణంలోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కుండతో నీళ్లు మోసుకొని వస్తాడు అన్నాడు. అయితే ప్రత్యేకంగా కుండతో నీళ్లు మోస్తున్నటువంటి వ్యక్తినే దేవుడు ఎందుకు చెప్పాడు? ఒక పురుషుడు, ఒక మగవాడు కుండతో నీళ్ళు తీసుకొస్తారు అన్నాడంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ రోజుల్లో స్త్రీలు మాత్రమే నీళ్లు తోడుకొని కుండతో వచ్చేవాళ్ళు, పురుషులు నీళ్లు మోసేవాళ్ళు కాదు. ఈ దినాల్లో కూడా అలా జరిగిద్దా? ఈ దినాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. స్త్రీలు నీళ్లు తీసుకొని వస్తారు. అప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజల్లో స్త్రీలు నీళ్లు మోసేవాళ్ళు. కానీ ఇక్కడ ఎందుకు చెప్పాడంటే, స్త్రీలకు అతీతంగా ఒక పురుషుడు అన్నాడు. అంటే స్త్రీలే మోస్తారు, కానీ అక్కడ ఒక వ్యక్తి మగవాడు కుండతో నీళ్లు తీసుకొస్తాడు కాబట్టి అదే మీకు గుర్తు అన్నాడు. అతన్ని ఫాలో అవ్వండి. అతను ఏ ఇంటిలోకి అయితే వెళతాడో ఆ ఇంటి యజమాను దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఈ రోజున పస్కాని ప్రభు ఇక్కడ ఆచరించాలనుకుంటున్నాడు, ఎక్కడా అని అడగండి, అతనే చూపిస్తాడు అని చెప్పాడు దేవుడు. అన్నట్టుగానే వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళంగానే ఎదురుగా ఒక వ్యక్తి యేసు ప్రభు చెప్పినట్లుగానే కొండతో నీళ్ళు మోసుకొని వస్తుంటే అతను వెంబడించారు. అతను ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇంట్లోకి వెళ్ళారు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ఆ ఇల్లు ఎవరిదో కాదు. ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? మార్కు గారి ఇల్లు. ఎవరో? మార్క్ అంటే ఇప్పుడు మన సువార్త ఉందిగా, మార్కు సువార్త ఉందా? ఆ మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారిది ఆ ఇల్లు. ఆయన యొక్క తల్లి మరియమ్మ, ఆడు పేరు కూడా మరియమ్మే. మరియమ్మలు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మీకు అర్థమైందండి? యేసు ప్రభుని కన్నటువంటి తల్లి మాత్రమే కాదు మరియమ్మ, చాలామంది మరియమ్మలు ఉన్నారు. అయితే ఇక్కడ కూడా మార్కు గారి యొక్క తల్లి పేరు మరియమ్మ. మరియమ్మ గారి యొక్క తమ్ముడు బర్నబాసు. ఆయన బర్నబాసు మన యేసు ప్రభు శిష్యుడు. ఆ బర్నబాసు యొక్క మేనలుడు అనమాట మార్కు గారు. మీకు ఇప్పుడు అర్థమైందా? మార్కు గారు బర్నబాసు యొక్క మేనలుడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎప్పుడైతే యజమాని అడిగారో, ఆ మేడ పైన ఒక మేడ ఉంటుంది. ఈరోజు కూడా యెరూషలేము వెళితే ఆ మేడ ఉంది, ఆ రూమ్ ఉంది. యేసు ప్రభు శిష్యులతో చివరి రాత్రి ఎక్కడైతే ఆయన పస్కాన్ని ఆరగించాడో, భోజించేశాడో ఆ మేడ గది కూడా ఈ రోజును కూడా చాలామంది వెళ్ళి చూస్తూ ఉన్నారు. కొంత డాలర్లు ఉంటాయి లోపలికి వెళ్తానికి. ఆ డాలర్ పే చేస్తే ఆ డబ్బులు లోపలికి పంపిస్తారు. అయితే ఒక పెద్ద హాల్ ఉంటుందంట పైన. అప్పటికి చక్కగా క్లియర్గా ఊడ్చేసి అక్కడ ఒక టేబుల్ వేసి పస్కా కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా శిష్యులు అక్కడ అరేంజ్ చేశారు. ప్రభువు చెప్పాడు, ఫిలిప్పు అలాగే మరి సైమన్ పిలిచి మీరు ఈ రోజున పస్కాని ఆచరించాలి కాబట్టి మీరు మార్కెట్లోకి వెళ్ళి, డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? యోధా దగ్గర ఉంటుంది. ఎప్పుడు కూడా డబ్బు సంచి యోధాకి ఇచ్చాడు దేవుడు. అంటే యోధా ఫైనాన్షియల్ మినిస్టర్ అనమాట. ఆ సంచి అంతా కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఏమైనా ఖర్చు పెట్టాలన్నా, పేదవారికి ఏమన్నా ఖర్చు పెట్టి ఏమైనా పంచిపెట్టాలన్నా, తినటానికి కానీ ఏ అరేంజ్మెంట్ అయినా సరే కానుకలు ఇస్తూ ఉంటారు కదా. లేదంటే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు సంచి యోధా దగ్గర ఉండేది. యోధా దగ్గర డబ్బులు తీసుకొని ఈ ఇద్దరు శిష్యులకి ప్రభువు చెప్పాడు, మీరు యెరూషలేములోకి వెళ్ళి, అంటే ఆ ప్రాంతంలోకి ఎక్కడైతే దేవాలయం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక గొర్రె పిల్లను, ఎందుకంటే పస్కాకి గొర్రె పిల్ల వధించబడాలి. ప్రతి ఒక్కరు ఇంటింటికి పస్కా పండుగ రోజున గొర్రె పిల్లను వధించాలి. ఇద్దరు శిష్యులకు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు 6 గంటలకి, సాయంత్రము 6 గంటలకి గొర్రె పిల్లను వధిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ప్రియులారా గమనించండి, ఆ యెరూషలేము యొక్క గోడలకి యాజకులు ఉంటారు కదా, యాజకులు బోరలతో ఊదినప్పుడు 6 గంటలకి కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గొర్రె పిల్లతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు. అందరు నిలబడినప్పుడు ఎప్పుడైతే బోరలు ఎత్తి వాళ్ళు ఊదుతారో 6 గంటలకి, అప్పుడు గొర్రె పిల్ల పేకను కోసేస్తారు, వధిస్తారు గొర్రె పిల్లని.
ఆ వధించినటువంటి మాంసమును వాళ్ళు తీసుకొచ్చి దాన్ని వండుకొని తినాలి. ఎలా వండుకోవాలంటే ఈ దాచిన చెక్క అంటారు కదా, దాచిన చెక్క అని అదేననేది చెక్క లవంగాలు అంటారు కదా, ఆ దాచిన చెక్క. ఆ చెక్కలో ఈ గొర్రె పిల్ల మాంసాన్ని వాళ్ళు ఫ్రై చేస్తారు, దాన్ని రోస్ట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు పస్కా పండుగను ఆచరించాలంటే అక్కడ ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే వధించబడినటువంటి గొర్రె పిల్ల ఈ రోస్టు ఏదైతే ఉందో దాసిన చెక్కలో రోస్ట్ చేసింది ఒక పాత్రలో అక్కడ ఉంటుంది ఆ టేబుల్ మీద. రెండోది ఏముంటుందంటే 3 రొట్టెలు ఉంటాయి, పొలియన్ రొట్టెలు ఉంటాయి, 3 రొట్టెలు. ఎందుకంటే పస్కా పండుగ రోజున గొర్రె పిల్ల వధించబడింది కాబట్టి ఆ గొర్రె పిల్లకి జ్ఞాపకార్థంగా ఈ గొర్రె పిల్ల మాంసాన్ని ఇక్కడ పెడతారు రోస్ట్ చేసి. ఆ రోజున ఆ రాత్రి వాళ్ళు బయలుదేరినప్పుడు ఐగుప్తులో నుంచి వాళ్ళు కంగారుగా తొందరగా ఆ పులియన్ రొట్టెలు చేసుకొని తినేసి వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. దానికి సాదృశ్యంగా 3 రొట్టెల్ని అక్కడ పెడతారు. 4 కప్పులు ద్రాక్షారసం అని పెడతారు. మీకు అర్థమైందండి? 4 కప్పులు ద్రాక్షారసాన్ని ఆ టేబుల్ మీద పెట్టి పస్కా పండుగను ఆచరిస్తారు. ఈ విధంగా ఆచరిస్తారు. ప్రభువుల వారు కూడా ఆ విధంగానే ఆ 7 గంటలకి ఈ అరేంజ్మెంట్లన్నీ కూడా చేసిన తర్వాత ప్రభువుల వారు ఆ మేడ గదిలోకి వచ్చారు శిష్యుల్ని తీసుకొని. 7 గంటలకు వచ్చాడు ఆయన సాయంత్రం. మనము ఈ చివరి రాత్రి భోజనం ఫోటో తీస్తారండి ఎవరైనా? ఫోటో ఉంటుంది కదా, యేసు ప్రభు కూర్చుంటే 12 మంది శిష్యులు ఉంటారు కదా, ఒక టేబుల్ ఉంటుంది. చూసారా ఫోటోలు? ఉన్నాయా లేవా? చెప్పాలి గట్టిగా. ఆ ఫోటోని లియోనార్డో డావిన్సీ అనేటువంటి వ్యక్తి గీచాడు. ఆ ఫోటోని గీశాడు. వాస్తవంగా ఆ ఫోటోలో ఉన్నటువంటి టేబుల్ లాగా ఉండదు. ఆ యూదులు కూర్చున్నటువంటి ఆ టేబుల్ అలా ఉండదు. ఆ 12 మందిని ఆయన అక్కడ చూపించాలి కాబట్టి ఆ పెయింటింగ్ చేసినటువంటి ఆ లియోనార్డో డావిన్సీ ఆ టేబుల్ను ఉపయోగించి ఆ విధంగా గీశాడు. ఒరిజినల్గా అయితే టేబుల్ ఆ విధంగా ఉండదు. ఒక అడుగు మన టీపై ఉంటుంది చూసారా, ఆ టీపై ఎత్తులో ఉంటుంది టేబుల్. ఆ టీపై ఎత్తులో ఉండి యూ ఆకారంలో ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది కరువుగా. ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ ఒక తువాచి ఉంటుంది, దాని మీద కూర్చొని అవి 2 కాళ్ళు వెనకకి చాపుకొని ఈ చేతిని కుడి చేతిని ఇలాగ పెట్టి ఎడమ చేత్తో తింటారు. ఇది వాళ్ళు కూర్చున్నటువంటి సాంప్రదాయం. కాబట్టే ఈ వెనకకి చాపినటువంటి ఈ కాళ్ళు వెనక ఉన్నాయి కాబట్టి ఆ రోజున యేసు ప్రభు పాదాలు కడిగింది ఆవిడ. మీకు గుర్తుందా? అంతేగాని ఇలాగ మనకున్నట్టుగా ఒక 3 అడుగులు 4 అడుగులు టేబుల్ ఉండి మనం భోజనం చేసే డైనింగ్ టేబుల్ కాదు అది. అలాగ కాళ్ళు పెట్టుకొని కూర్చుంటే టేబుల్ కింద దూరి ఆవిడ యేసు ప్రభు పాదాలను కడిగిందని కాదు అది. మీకు అర్థమైందా? పాదాలు వెనక్కున్నాయి, వాళ్ళు వెనక్కి చాపుకుంటారు కాబట్టే ఆవిడ ఆ రోజున అనుకుగా ఉంది కాబట్టి యేసు ప్రభు పాదాలు కడిగింది ఆ రోజున. మీకు అర్థమైంది కదా? అలాగే ఈ అడుగెత్తులో ఉన్నటువంటి ఈ టీపై ఎత్తులో ఉన్నటువంటి ఆ టేబుల్ చుట్టూ అందరు కూర్చున్నప్పుడు ఆ అరేంజ్మెంట్లన్నీ చేసిన తర్వాత ప్రభువుల వారు ఆ పస్కాని ఆరగించారు. అందరికీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని వండిన తర్వాత చెక్కలో ఫ్రై చేసిన తర్వాత దానిలో ఈ పులియన్ రొట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ పులియన్ రొట్టెలు 3 రొట్టెలు అవి విరుచుకు తినేటప్పుడు అవి తిన్న తర్వాత అవి తినేటప్పుడు ఏం చేస్తారంటే దేవుడు నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను గుర్తు చేసుకుంటారు వాళ్ళు ఈరోజు వరకు కూడా. ఫస్ట్ వాగ్దానం ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తాను అన్నాడు. అదిగో దాన్ని వీరు జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టెని తిని 113, 114, 115, 116, 117 కీర్తనలు పాడుకుంటారు వాళ్ళు. పస్కాను ఆచరించడం విధానం ఇది. వాళ్ళు 2 కీర్తనలు పాడుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే 1 కప్పు ఆ ద్రాక్షారసాన్ని తీసుకున్న తర్వాత ఆ ద్రాక్షారసాన్ని తీసుకునేటప్పుడు మరొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు.
అదేంటంటే నేను మీకు తోడై ఉంటాను అన్నటువంటి వాగ్దానాన్ని. ఈ విధంగా 4 వాగ్దానాలు చెప్పాడు. మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతానికి తీసుకెళ్తానన్నాడు. తర్వాత నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారన్నటువంటి 4 వాగ్దానాలను నన్ను స్మరించుకొని 4 కప్పులు ద్రాక్షారసాన్ని వాళ్ళు సేవిస్తారు. ఆ తర్వాత చివరి కప్పు తాగేటప్పుడు 4వ కప్పు తాగిన తర్వాత 136వ కీర్తన పాడుకుంటారు. కీర్తనలు అంటే ఏంటి? మనం చదువుకున్నట్టు కాదు, ఆ కీర్తనలు పాటలు అయ్యి. మీకు అర్థమైతే కీర్తనలు అనే మాటలు ఉన్నాయిగా. ఒక కీర్తన పాడండి అంటాం, ఒక కీర్తన అంటే పాట. ఈ 136వ కీర్తన యేసు ప్రభు కూడా పాడాడు ఆ రోజున. మన మార్కు సువార్తలో చూడొచ్చు. అది యేసు ప్రభు కూడా ఆ యొక్క పాటను పాడిన తర్వాత 136వ కీర్తన పాడేసి అక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ప్రియులారా గమనించండి, ఆ రోజే యేసు ప్రభు 2 వ్యక్తులకి హెచ్చరికలు ఇచ్చాడు. 2 వ్యక్తులు ఎవరో? ఫస్ట్ యోధాకి చెప్పాడు. ఏం చెప్పాడంటే, శిష్యులందరూ కూర్చుంటే మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అన్నప్పటికీ ఉలిక్కి పడిపోయారు. కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది అందరికీ, యోధాతో సహా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. అరే ఎవరు అప్పచెప్పేదని అందరు కంగారు పడుతూ ఉంటారు. అందుకనే ఆ ఫోటోలో ఎలా ఉంటుందంటే, లాస్ట్ చివరి రాత్రి భోజనం అనే ఫోటోని మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు రొమ్మున ఒక ఆయన ఆనుకొని ఉంటాడు. ఆయన పేరెవరు? యోహాను. ఎప్పుడు యేసు ప్రభు ఆంతరంగిక శిష్యుడు కాబట్టి యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉంటాడు ఆయన. రెండోది, ఒక వ్యక్తి వాళ్ళలో తల ఇడిదిప్పి చేతులు ఇట్లా చాపుతూ ఉంటాడు. ఆయన ఎవరో? తల యేసు ప్రభుకిలో ఉండదు, చేతులు వెళ్తాయి ఎట్లాగా అంటే రొట్టెని ద్రాక్షారసంలో ముంచి ఇస్తూ ఉంటే మీరు ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళే నన్ను అప్పగించేవాళ్ళు అన్నాడు దేవుడు. అంటే మీలోనే ఉన్నాడు అన్నాడు దాని అర్థం. అప్పుడు యోధ యేసు ప్రభు రొట్టెనిచ్చేటప్పుడు మొహం చెల్లిపోవటం మొహం చల్లలేదు. అందుకనే మొహాన్ని తిప్పుకొని చేతులు ఇటు చాపునట్టుగా ఫోటోలు చిత్రీకరించారు. మీకు అర్థమైందా? అటు నుంచి ఒక వ్యక్తి వాళ్ళ మీద నుంచి యోహానుతో మాట్లాడినట్టుగా ఉంటుంది. అదేంటి తెలుసా? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పేతురు యోహాను అడుగుతున్నాడు, ఎవరో కనుక్కో ప్రభుని. ఆ అప్పగించే వ్యక్తి నీకైతేనే చెప్తాడు దేవుడు, నాకైతే చెప్పడో, నీకు చెప్తాడు, అడుగు అని అక్కడి నుంచి గుసగుసలాడుతున్నట్టుగా ఆ ఫోటో. ఇప్పుడు అర్థమైంది ఆ ఫోటో అర్థం మీకు? ఇప్పుడు వరకు అర్థం అవ్వలేదేమో, ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఓకేనా? అది ఆ రోజు చిత్రకారుడు ఆ చిత్రాన్ని ఆ విధంగా గీసినప్పుడు దాని ఆంతర్యం చెప్పాను. అయితే యేసు ప్రభు అక్కడ మాట చెప్పిన తర్వాత ఒక్కొక్కరు కలవరపడుతూ ఉన్నారు. తెలీదు, ఒకవేళ ఆ రాత్రే ప్రభు గనక చెప్పినట్లయితే యోధానే, ఇస్కరియోతు యోధా నన్ను అప్పగించబోతున్నాడని చెప్తే తక్కినటువంటి 11 మంది శిష్యులు ఒక కుక్కలు కనుక ఒక వ్యక్తిని 10 కుక్కలు పడిపోయి చీలిస్తే ఎలా ఉంటుంది? అలాగే యోధాన్ని చంపేసేవాళ్ళు. ఆ రోజు ఆ రాత్రి చంపేసేవాళ్ళు. అందుకని ప్రభు చెప్పలేదు. అయితే యోధాతో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేయి అని చెప్పాడు. అక్కడి నుంచి ఇమ్మీడియట్లుగా యోధా లేచి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు ప్రభు ఏదో కొనమని చెప్పాడేమో, డబ్బు సంచి యోధా దగ్గర ఉంటుంది కదా, ఎవరికైనా ఏదైనా పేదవాళ్ళకి ఏమైనా పంచటానికి ఏమన్నా తీసుకురామన్నాడేమో, మార్కెట్కి పంపించాడేమో అనుకున్నాడు యోధా వెళ్ళిపోతే. వీళ్ళకి తెలీదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి. రెండోది, ప్రత్యేకంగా పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అక్కడ ప్రభువా నీ కొరకు నేను ఏదైనా చేస్తాను అని మనం మాట్లాడుతూ చూసాం బడాయి మాటలో. ఆ విధంగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. చావునైనా ఎదిరిస్తా, ఒకవేళ నీ కోసం చచ్చిపోవాల్సి వస్తే నేను చచ్చిపోతా అన్నటువంటి డైలాగులు వదులుతుంటే యేసు ప్రభు అన్నాడు, నీకు అంత సీన్ లేదు, కానీ నీవు ఈ రాత్రి నన్ను ఎరగనన్నట్టుగా 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. కోడి కుయ్యక ముందే 2 టైమ్స్ కోడి కుయ్యక ముందే నువ్వు ముమ్మారు నేనెవరో తెలియనట్టుగా నువ్వు అబద్ధం ఆడతావని అక్కడ పేతురుతో మాట్లాడాడు. ఇద్దరితో మాట్లాడి పస్కాని ఆచరించి 9 గంటలకు, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, మీరు ఎటు ఆలోచనలు ఉంటే మీకు అర్థం అవుతుంది. 9 గంటలకు ప్రభు అక్కడ నుంచి ఆ మెట్టులు దిగి పస్కా పండుగ ఆచరించినటువంటి మేడగది
ఈ మేడగది మీరు ఎప్పుడు చూస్తారో తెలుసా? ఇంకొకసారి పెంతుకొస్తు రోజున చూస్తారు. యేసు ప్రభు చనిపోయి తిరిగిన తర్వాత, అంటే తిరిగి లేపబడిన తర్వాత 40 రోజులు అందరికీ కనపడి ఒక 500 మంది చూస్తుండగా ఒలీవ కొండ మీద నుంచి అలాగే వెళుతూ ఉన్నప్పుడు దేవదూత అక్కడ ఉండి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు తిరిగి ఆ మేడగదిలోకి, అంటే మేడగదిలోకి వెళ్ళి ఆదరణకర్త కోసం వేచి చూడండి, పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతము నుంచి, ఆ ఒలీవ కొండ నుంచి మేడగదిలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం లేఖనాలు. ఆ మేడ ఈ మేడ